కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం అయిపోయినదా? అయిపోయిందన్నా. ఎప్పుడప్పుడు పీల్చుకోవాలా అని అది చాలా ముచ్చట పడతా ఉండదురా. బెర్రెని తీసుకురా. తీసుకొస్తున్నానన్నా. అన్నా ఇదిగోనన్నా. ఏయ్, ఇది తీసుకుపోయా ఆ పిల్ల కాళ్ళ దగ్గర పెట్టరా. పెట్టేసినానన్నా. ఇదిగో రేవతే, ఆ పేస్ట్ ని నీ చేతులకు తగలకుండా జాగ్రత్తగా ఈ బ్రష్ తో దాని కాళ్ళకు కొంచెం సుకుమారంగా పోయబ్బా. ఏంటి నేనా? దాని కాలు తెప్పించేదానికి ఈ మాత్రం సాయం చేయకపోతే ఎట్టబ్బా? ముందు నువ్వు పోయే. ఎందుకే నా మీద కోపం, ఏమిటే నీ పరితాపం, ఎందుకే నా మీద కోపం, కోపమెందుకు తాపమెందుకు, చేసుకున్న పాపం ఇదంతా చేసుకున్న పాపం. ఏందా మావా, నా కాలు తెప్పించాలని ఆరాట పడతా ఉండవే తప్ప మాడిపోయిన బల్బు పడిపోయిన నా కాళ్ళు పనికిరావని నువ్వు అర్థం చేసుకోలేకపోతా ఉండవో. కొంచెం సేపు ఉండుమే, ఇంతకంటే ఎక్కువ వేదాంతం వస్తుందో నీకో. ఇదేందబ్బా దురద పడతా ఉండదే. ఏందిమే, ఏమైనా తేడా తెలుస్తా ఉండదా? ఏమి లేదు మామా. ఓయమ్మో, ఈ మాదిరిగా దురద పడతా ఉండదే. కొంప తీసి దురదగుండగాని పూసుండరా ఏంది? ఏమే, సీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదా? లేదు మావా, సీమ పిల్ల కుట్టినట్టు కూడా అనిపించడం లేదు. ఓహో అట్నా. ఓయమ్మా, భయంకరంగా దురదపడతా ఉండదు. గోక్కకుండా ఉండేది ఇక మన వల్ల అయ్యేటట్టుగా లేదురా సామే. ఏం చేయాలా? ఓయమ్మో, ఏందిమే, ఏం అనిపించడం లేదా? అనిపిస్తా ఉండదు మామా, కడుపులో ఏదో తేడాగా. ఇదిగో రాతే, నన్ను అర్జెంటుగా బాత్రూమ్ తీసుకుపోబా. వైద్యం మొదట పోకూడదుమే. పాకపోతే ఈడ కంపు కంపు అయిపోతుంది మామా. అయినప్పుడు చూద్దాంలే కానీ ఉండా. అన్నో ఏందన్నా నువ్వా? అమ్మి అర్జెంట్ అంటా ఉండదే, అర్థం చేసుకోవేందన్నా? మాకు తెలిసినరా, నోరు మేరా మంకే. ఇదిగో రాతే, కడుపు నొప్పి భరించలేకపోతా ఉంటాను, నన్ను తీసుకో పాపా. ఓయమ్మో, చచ్చిపోయేలా ఉండను. తీసుకో పాపా, తీసుకో తీసుకో తీసుకో. మే తలుపు గడి పెట్టవే పెట్టవే. మే నోర్మయ్యి, దోమలో లోపలికి పోతా ఉండయి. అంటే నీకు కాళ్ళు పోవడం ఒక భ్రమ, ఉండడం ఒక భ్రమ,
నువ్వు చూసిందంతా ఒక భ్రమ. నటించింది చాలు, ఇంకా ఆపు. అమ్మో అమ్మో, కాళ్ళు పోయినట్టు ఎంత బాగా నటించావు. ఒంటి మీద కిరోసినాలు పోసుకొని ఎంత ఓవరాక్షన్ చేసావు. ఉండు, ఇప్పుడే వెళ్ళి ఈ విషయం అందరితో చెప్పి నీ సంగతి తెలుస్తా. ఏందిమే నువ్వు తేల్చేది ముంచేది? నోరెత్తమంటే కాలు ఎరగొడతా. చాలా మందిని చూసాం గానీ తప్పుకో. మే నువ్వు గాని చెప్పావంటే మా మామే దొట్టే, 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 మా మామే దొట్టే. హా, ఒట్టు పట్ట కూడా చెబుతావా? పో పోయి చెప్పు చూద్దారే. ఓ రేవతే, ఓ రేవతే తలుపు తీయబ్బా. ఓ రేవతే తలుపు తీయ. మే బట్టలు కట్టుకుంటా ఉంటది, కొంచెంసేపు ఆగమని చెప్పాం. ఇదిగో ఎంతసేపు అబ్బా, తలుపు తీయ. చెప్పా. ఒక్క 2 నిమిషాలు ఉండండి. ఇదిగో రాతే, ఈ ఆకులన్నీ పసరివ్వు. తీసుకో, పసరివ్వ. రేవతే తలుపు తీయప్పా. ఎంతసేపా? తీయ తీయ. థ్యాంక్స్ అప్పా. ఏది జరగా ఏడుంది? ఇదిగో రేవతే, బాత్రూమ్కి అదే పోయింటదా లేక నువ్వు తీసుకుపోయింటావా? ఏంది మామ నువ్వు మాట్లాడేది? కాలు లేను నేను ఎట్ట పోగలను చెప్పు. రేవతి దగ్గరండి తీసుకెళ్ళండి. అదే మే మామ అడుగుతా ఉంటే చెప్పవేంది? చెప్పు. చెప్పే. నేనే తీసుకెళ్ళాను. ఏంది మామ అట్టా చూస్తా ఉండవా? అంటే నువ్వు నన్ను అనుమానిస్తా ఉండవా? చూడు మావా, నీ వైద్యం మధ్య ఆగిపోకూడదని కాళ్ళు కూడా కడుక్కోలేదు. చూడు మావా. యాక్టింగ్లు కవరింగ్లు బాగానే చేస్తా ఉండమే. నీ ఓవర్ యాక్షన్ కి నా రియాక్షన్ రేపు కేరళ వైద్యంతో చూపిస్తానులేమే. చూపిస్తానే. ఓయమ్మా, ఏంది ఈ మాదిరిగా చూస్తా ఉంటాడు? నిన్నటి నుంచి మావా మనల్ని డౌట్ గా చూస్తా ఉంటాడు. కొంపదీసి క్వశ్చన్ పేపర్ గాని లీక్ అయి ఉండదా ఏంది?
ఏంది మావా అట్ట చూస్తా ఉండవా? కొన్ని సూపులకు రియాక్షన్లు సీను క్లైమాక్స్ అర్థం అవుతాయిలేమే. ఓయమ్మా డైలాగులో కూడా ఏదో తేడా కొడతా ఉండదే. మేయ్ ఏది ఒక తూరి కాలు కదిలించు చూద్దామా? ఏంది మావా నువ్వు మాట్లాడేది? ఆయనే ఉంటే వైట్ సారీ ఎందుకని, ఆ కదిలికే ఉంటే ఇట్ట కుర్చీలో ఎందుకు కూర్చుంటాను? నీ మాదిరిగా నడిచేదాన్ని కదా. అంటే నిన్న ఆకుపసరు పూసున్నాం కదా, ఇంప్రూవ్మెంట్ ఏమైనా వచ్చుంటదేమో అని. ఒకే తూరు అద్భుతం జరిగేదానికి ఇది పచ్చని ఆకాశం కాదు మావా, చచ్చిపడిపోయిన నా కాళ్ళు. నువ్వేం బాధపడకుమే, చచ్చిపోయిపోయిన కాళ్ళే కాదు పుచ్చిపోయిన కాళ్ళు కూడా లేచి బ్రేక్ డాన్స్ ని భరతనాట్యాన్ని కలిపి చేయించే అద్భుతమైన వైద్యాన్ని తెచ్చుండాలే. ఓరే కర్రీ వస్తున్నానన్నా. అన్నా ఇదిగోనన్నా. మావా ఈ తాడెందుకు? ఓహో చేతులతో కూర్చుని తొయ్యలేకపోతా ఉండవా, తాడు కట్టి లాగుతావా? కాదుమే, నేను కూర్చులా కట్టేసేదానికే. అటో ఇటో తేలిపోవాలి, అటో ఇటో తేలిపోవాలి. మావా ఎందుకు మావా నన్ను కట్టేస్తా ఉండవా? వైద్యం చేసేటప్పుడు నువ్వు కదలకుండా ఉండడానికి లేమే. అయ్యయ్యో అదేంట్రా చెడ్డి బాబు, ఆ పిల్లని అలా కట్టేస్తున్నావు? అసలే కాళ్ళు లేని పిల్ల. కాలు తెప్పించడానికే గ్రాని ఇదంతా. ఎండ గురువారప్ప అని కేరళలో చాలా పవర్ఫుల్ వైద్యం. ఎంత పెద్ద రోగానికైనా దెబ్బకు తిక్క కుదిరాల్సిందే. మరి అంత మంచి ట్రీట్మెంట్ అయినప్పుడు అది ఎప్పుడూ చేయొచ్చు కదా, మరి ఇంత లేట్ ఎందుకు? నాకు రాత్రి కదా తెలిసిందే. రాత్రి తెలియటం ఏంటి? అంటే అదేనప్పా, ఈ వైద్యం ఉండదని నాకు రాత్రి తెలిసి ఉండదే. ఎంత గురువారిప్ప అని కేదో డాక్టర్ తో మాట్లాడిండని. ఒరే కర్రీ అన్నా రెడీ చేస్తుండవా? రెడీ చేస్తున్నానన్నా. అటైతే పోయి తీసుకురాపో. అట్నే అన్నా. అటో ఇటో తేలిపోతుంది, ఇక అమ్మి తుమ్మి తెలిసిపోతుంది. కొమ్ములూడగొడతాను, కూరలు పీకేస్తాను. కొమ్ములూడగొడతాను, కూరలు పీకేస్తాను. దమ్ముంటే రమ్మను దుమ్ము రేగ కొడతాను. దమ్ముంటే రమ్మను దుమ్ము రేగ కొడతాను. ఎంత గురువారప్ప, చాలా ఫేమస్ వైద్యం. మీరేం అనుమాన పడాల్సిన అవసరం లేదు. ఆ వైద్యం ఎంత పవర్ఫుల్ లో కొంచెంసేపట్లో మీరే చేస్తారు. ఏందో మావా నీ పిచ్చి కాకపోతే గాని ఫ్లాప్ అయిన సినిమాని పబ్లిసిటీ బతికిస్తుందా? పడిపోయిన నా కాలని ఈ వైద్యం నిలబడుతుందా? అయినా సరే మన ప్రయత్నం మనం చేయాలమే. అట్ట ప్రయత్నం చేయబట్టే కదా తాళి కట్టించేదానికి నన్ను ఒప్పించుండవా? కలిపి తంత అట్ట ఒలింపిక్ కాగడలాగా పట్టుకొని నిలబడకపోతే బెరిని తీసుకురా, వైద్యం మొదలు పెట్టాలా? ముక్కు పిండేస్తా, ఇదేంట్రా చెడ్డి, కాల్చిన ఇనుపరాట్లతో వైద్యం ఏంటి? ఇదేదో పిచ్చి వైద్యంలా ఉంది. పిచ్చి వైద్యం కాదు కిరణి, ప్రకృతి వైద్యం. దీని కీళ్ళెరిగి వాత పెట్టడం అంటారు. డోంట్ డిస్టర్బ్, జస్ట్ వాచ్ ఇట్. ఒరే కర్రీ, వచ్చి దీని కాలు పట్టుకోరా. కాలు పట్టుకోను.
ఈడి కర్రీ ముఖానికే కాలు పట్టుకోవడానికి ఈగో ఒకటే. హ! ఆ రేవతే నువ్వు వచ్చి పట్టుకోబ్బా. ఏంటి నేనా? నువ్వేనప్పా, నేను చెప్పింది నా కాలు కాదు దాని కాలు, వచ్చి పట్టుకా. చూడు మే రోయినే, ఈ 2 రాట్లన్నీ కాళ్ళ దగ్గర పెడతాను, స్పర్శ తగిలితేలే చెప్పు. అట్నా మావా? మే తెలుస్తా ఉండదా? లేదు మావా. ఆహా. డొక్క చింత ఇప్పుడా? లేదు మావా. సరేమే, జస్ట్ అలా టచ్ చేస్తానా? కాలుతుందా చెప్పు. అట్నే మావా. ఓయమ్మా, దీన్ని ఎట్నో గట్ట భరించాలా, లేకపోతే మాతో తాళి కట్టించుకునే ఛాన్స్ మిస్ అవుతుంది. రెడీనే? అవాయ్ అటు సిన్నుడా, జాగ్రత్త, కాలుతుందేమో. కిరోసిన్ అగ్గి పెట్టకంటే ప్రమాదమే కాదు లెక్క ఇదే. ఆ 3 చెప్పాను కదా మావా, పక్క రాష్ట్రాలే కాదు పక్క దేశాలు కూడా నా కాళ్ళను బాగా చేయలేవని. ట్రీట్మెంట్ అయిపోలేదు మే, ఇంకా బ్యాలెన్స్ ఉండదు. అమ్మో జాగ్రత్త అన్నా. దీన్నేరా కాలికి లేని దురద చెప్పుకెందుకు అంటారా కర్రీ నా కొడక. రెడీ, జై బజరంగ బలి. అమ్మి, యో మన అమ్మి కాళ్ళు వచ్చేసినాయి అయ్యా, కాళ్ళు వచ్చేసినాయి. అవును కదా, నా కాళ్ళు వచ్చేసినాయి. నా కాళ్ళు వచ్చినాయి మావా, నా కాళ్ళు వచ్చినాయి, నా కాళ్ళు వచ్చినాయి, నా కాళ్ళు వచ్చినాయి మావా, నా కాళ్ళు వచ్చినాయి మావా, మావా నా కాళ్ళు వచ్చినాయి. ఇదంతా నీ వల్లే మావా, నీ వల్లే. నువ్వు మామూలు కాదు మావా, నా కాళ్ళు వచ్చేదాకా నువ్వు నిద్రపోలేదు. నువ్వు సాన గేట్ మావా, సాన గేట్. నా కాళ్ళు వచ్చినాయి, నా కాళ్ళు అంటే వచ్చినాయి. పూర్తిగా వచ్చినట్టేనామే, లేదంటే ఇంకో దూరు పెట్టమంటావా? అవసరం లేదు బాబా, బ్రహ్మాండంగా వచ్చిండే. కావాలంటే చూడు ఎంత బాగా ఎగరగలుగుతా ఉన్నాడు, ఎంత బాగా నడుస్తా ఉన్నాడు. చూడు బాబా, చూడు. ఆపే ఆపే, ఓవర్ యాక్షన్ చేసినావంటే బాధ పెడతానే. ఏయ్, కాలు బాగున్నా సరే పోయినట్టు ఎన్ని నాటకాలు ఆడుండవు మే నువ్వు. నీకు ఈ మధ్య సరైన శిక్ష లేక క్రమశిక్షణ తప్పుతాండవు. అందుకే నిన్ను కోర్టులో ప్రవేశపెట్టి శిక్షణ నేను అక్కడ డిసైడ్ చేస్తాను. ఓవర్ టు కోర్ట్. అత్త చెప్పిందంత గుర్తుందిగా? ఏ విషయం గురించిరా? అదే అత్త, వాళ్ళెంత మంచివాళ్ళో అంత మర్యాదస్తులు కూడాను. అయితే ఇప్పుడేం చేద్దామంటావురా? పోనీ వాళ్ళ మంచితనాన్ని మర్యాదని సాలార్జంగ్ మ్యూజియంలో పెడదామా? అత్త, జోకులు కాదు, కాస్త చెప్పేది అర్థం చేసుకో. చూడు, నువ్వు అక్కడ ఎవరితో ఏదైనా మాట్లాడాలన్నా, ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకున్నా డైరెక్ట్ గా వాళ్ళతో కాకుండా నాతో చెప్పావనుకో, నేను చక్కగా మ్యాటర్ డీల్ చేస్తాను. కూల్ గా నీకేం కావాలో అది చెప్తాను. మధ్యలో పోస్ట్ మ్యాన్ లా నువ్వు చెప్పడం ఏంట్రా?
ఏ వాళ్ళకి తెలుగు అర్థం కాదా? అర్థం కాక కాదత్తా, నువ్వెక్కడ అనవసరంగా ఆయాసపడిపోతావేమోనని. ఇదిగో చూడు, నీకు ఇప్పటికే 2 సార్లు గుండెపోటు వచ్చిందా? ఆ 3వ సారి కూడా వచ్చేసింది అనుకో. ఈసారి వస్తే స్పాట్ లో చచ్చిపోతాను, అంతే కదా? అత్తో ఏంటి ఆ మాటలో?